ఏప్రిల్ 14, 2024 డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా విశాఖపట్నం ఎల్ఐసి బిల్డింగ్ కూడల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద 13వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భీమ్సేన్ వారు జయంతోత్సవాలను కేక్ కటింగ్తో ప్రారంభించడం ద్వారా ఒక నూతన వరవడిని సృష్టించడం జరిగిందని భీమ్సేన్ వారి గౌరవాధ్యక్షుడు ఎస్ఆర్ వేమన అన్నారు. భీమ్సేన వారి కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా 14వ తేదీ ఉదయం 7:30 బాలబాలికలకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి అంటే అంబేద్కర్ అనే అక్షరమాలికతో వాళ్ళ విద్యాభ్యాసాన్ని అభ్యసించే విధంగా బుద్ధుని సాంగత్యంలో అంబేద్కర్ సాక్షిగా వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి అక్షరాభ్యాసం చేయడమైనదని, మన దేశంలో అక్షరాభ్యాసం అనేది దేవాలయాల్లోనూ లేదా సరస్వతి విగ్రహాల ముందో జరుపుకునే సాంప్రదాయానికి ప్రత్యామ్నాయంగా ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం ద్వారా ఒక మార్పు తీసుకురావడం కోసం సమాజాన్ని మేల్కొల్పి కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావడానికి కార్యక్రమాలు తీసుకుంటున్నది అని అధ్యక్షుడు కె చిన్నారావు అన్నారు. అక్షరాభ్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత అవయవదాతల సంఘానికి ఫౌండర్, సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ అయిన శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం నేడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అవివేకంతో అసంబద్ధ వాదనలు చేస్తున్న కొందరు సనాతనవాదులైన కొంతమంది ఎంపీలు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితిలో మరలా రాజ్యాధికారానికి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, అలాగే ఈ దేశంలో ఉన్న లక్షలాది అంబేద్కర్ విగ్రహాలను కూల్చివేస్తామని చౌకబారు స్టేట్మెంట్లతో సమాజంలో ఉన్న బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న వీరిని ఎదుర్కోవడం కోసం ఒక దళిత ఉద్యమాన్ని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం భీమ్సేన వార్ విశాఖపట్నం ఒక నిర్మాణాత్మకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరినీ ఒక తాటి మీదకు తీసుకురావడం కోసం, అలాగే వివిధ సంఘాలుగా విడిపోయిన నాయకత్వాన్ని ఒకటిగా చేసి ఒక బలమైన దళిత ఉద్యమాన్ని నిర్మించడం కోసం పనిచేస్తున్న కార్యక్రమంలోనే అంబేద్కర్ ఆశయాలను సమాజంలో ముందుకు తీసుకెళ్లడానికి ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో ముందుకు వెళ్తామని చెప్పడం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి భీమ్సేన్ వారి దుర్గారావు, రేణుకుమార్, రవికుమార్, నాంచారయ్య, బాలకృష్ణ, వారి కుటుంబ సభ్యులు, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. గూడూరు సీతామహాలక్ష్మి గారి మాటల్ని మనం లోకల్ న్యూస్ ద్వారా విందాం. ఆ కళలను సాకారం చేయడానికి మనందరము కూడా మరొక్కసారి ఆయన విగ్రహం సాక్షిగా ప్రతినపోనటమే ఈ వేళ మనం ఆయనకు అందించే నిజమైన నివాళి అవుతుంది. కాబట్టి మిత్రులారా, మనం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆశించిన అసమానత లేని సమాజాన్ని మనం ఇంకా సృష్టించుకోలేకపోయాం. ఇంకా వివక్షత, ఇంకా దోపిడీ, ఇంకా హింస బలహీన వర్గాల ప్రజల మీద, మహిళల మీద అవిశ్రాంతంగా నడుస్తున్న ఈ నిరంతరాయమైన హింసని, దోపిడీని, అసమానత్వాన్ని, వివక్షతని అడ్డుకోవటానికి మనందరం కూడా సాయశక్తుల కృషి చేయకపోతే ఇంకొక 100 సంవత్సరాలైనా మన బానిసత్వం మన నుంచి విడిపోదు. అంబేద్కర్ గారు మన నుంచి కోరుకున్నది ఇది కాదు. పాలకులుగా చూడాలనుకున్నాడు, నా ప్రజలు పాలకులు కావాలనుకున్నాడు. ఆయన ఆ పాలకులు కావటానికి, బహుజన రాజ్యాధికారాన్ని సాధించడానికి మనందరం కూడా కృషి చేయాలి, గట్టిగా కృషి చేయాలి. ఎందుకంటే 85% ఉన్న ప్రజలు మనం ఈవేళ వరకు కూడా అధికారానికి దూరంగా, సంపదకు దూరంగా, అన్ని రకాల సమాన హక్కులకి, సమానత్వ భావానికి, ఇంకా ఆత్మ గౌరవానికి దూరంగానే ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చింది కదండి? మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.